మన్మధుడు అనే మనిషి ఎవడు లేడు అసలు అక్కడ. పురాణాల్లో ఉంటాడు, వాస్తవంగా లేడు. మన మనస్సుని మదించే పిచ్చి కామ వాంఛని మన్మధుడు అంటారు, అంతే, అంతకంటే మనిషి ఎవడు లేడు అక్కడ. శివుడు మన్మధుడిని దగ్ధం చేశాడంటే అర్థం ఏమిటంటే ఆయన మనస్సులో ఒక కామవాంఛ కలగ్గానే జ్ఞాననేత్రంతో చూశాడు అగ్ని. మూడో కన్ను అంటే జ్ఞాననేత్రం. జ్ఞాననేత్రంతో చూసి అంటే దాన్ని జ్ఞానంతో తిరగేసి ఆలోచించి దాన్ని దగ్ధం చేశాడు, కామవాంఛని దగ్ధం చేశాడు, మనిషిని కాదు. మన్మధుడైన మనిషి ఎవడు లేడు ఇక్కడ. ఈ జ్ఞాననేత్రం ఇక్కడ ఉంటుంది, మనకే ఉంటుంది. శివుడికి తెరుచుకుంది, మనకి మూసుకుంది, అంతే తేడా. ఆయన ఎప్పుడూ తపస్సులో ఉండడానికి తెరుచుకుని ఉంటుంది. అందుకని మన్మధుడు ఇలా బాణం వేయగానే వాంఛ మనస్సులో ప్రవేశించగానే నేనేమిటి దక్షిణామూర్తి స్థానంలో ఉన్నాను కదా, వశిష్ఠాది మహర్షులందరూ నా చుట్టూ కూర్చున్న శిష్యులుగా ఉంటే నేను 16 ఏళ్ల పార్వతిని చూసి వ్యామోహంలో పడ్డం ఏమిటి అని కామవాంఛకి జవాబు చెప్పడం కోసం తనలో కలిగిన కోరికని తానే లోపలికి అంతర్ముఖంగా చూశాడు. ఆ కోరిక దగ్ధమైంది.